హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూట్రియో టాక్స్. ఎలా ఉన్నారు? బాగున్నారు? అయితే చాలా బాగున్నాను. ఇవాళ నేను మీతో షేర్ చేయబోతున్నాను ఒక మంచి కాటన్ కుర్తా సెట్ అనమాట. మంచి ట్రెండింగ్లో ఉన్నటువంటి కుర్తా సెట్ అండి. ఇప్పుడంతా మొత్తం మళ్ళీ కాటన్ కుర్తా సెట్ ట్రెండింగ్లోకి వచ్చేసాయి అనమాట. ఆల్రెడీ నేను 2 అయితే షేర్ చేశాను, బట్ అవి సరిగ్గా రీచ్ పోలేదు. ఎవరికైనా కావాలనుకుంటే ఆ వీడియో కూడా చూసేయండి, దీని కిందే ఉంటుంది. ఓకేనా? అయితే మనం ఇవాళ ఫస్ట్ అయితే మనం ఈ ప్రోడక్ట్ ఏంటనేది ఓపెన్ చేసి చూసేద్దాం. మంచి కలర్ కాంబినేషన్లో ఉన్నటువంటి 3 పీస్ కుర్తా సెట్ అండి. అంటే ట్రెండింగ్, ఐ మీన్ ట్రెడిషనల్ వేర్లో మంచి కలర్ కాంబినేషన్ అంటే ఎక్కువ మనకి ఏంటంటే మెరూన్ అండ్ ఎల్లో కలర్ ఎక్కువగా ఇష్టపడేది కలర్ అనమాట. కాటన్ ఫ్యాబ్రిక్స్లో కొంచెం థిక్ కలర్స్ అయితేనే కలర్ఫుల్గా ఉంటాయి. అవి కూడా మంచి కలర్ కాంబినేషన్లో ఉంటాయి, చాలా బాగుంటాయి అనమాట. దీంట్లో ట్రెండింగ్ ఎందుకన్నానంటే నెక్ వచ్చేటప్పుడు మనం ట్రెండింగ్ వైజ్గా ఇచ్చారనమాట. మనకు మంచి ఎంబ్రాయిడింగ్ వర్క్తో డిజైన్ చేసి ఇచ్చారు. అక్కడ ఓన్లీ నెక్ మాత్రమే, అది వీ షేప్ అనుకోండి, బట్ కాకపోతే డీప్ కాదు, లైట్గా ఉంది. ఇప్పుడు అంతా వీ షేప్ కూడా ట్రెండింగే కాబట్టి అలా ఇలా కాకుండా మధ్యస్థంగా ఇచ్చారనమాట. అసలు చెప్పాలంటే నెక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. లుకింగ్ వైజ్ చూస్తే చాలా గుడ్ అని చెప్పొచ్చు అనమాట. కలర్ కాంబినేషన్ విషయానికి వచ్చేటికి ఇది వచ్చేటికి మనకి మెరూన్ అండ్ ఎల్లో కలర్ అనమాట. చాలా అంటే రెగ్యులర్ కలర్ అనుకోండి, కాకపోతే ఏంటంటే చాలా మంచి కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు అనమాట. ఈ రెండింటి కలర్ కాంబినేషన్ అయితే హైలైట్ అని చెప్పొచ్చు. అందుకని చెప్పేసి నేను తీసుకున్నాను. బట్ కాస్ట్ వచ్చేటికి మనకి ప్రజెంట్ అయితే 600 అట్లా ఉంది. ఇది లేట్గా రావడం వల్ల మనం 70% సేల్కి అందించలేకపోయాను, బట్ ఏం కాదనుకోండి. దాంట్లో కూడా మరీ అంతేం తగ్గలేదు, లైట్గానే తగ్గింది ప్రైజ్ అనేది. ఓకేనా? ఇప్పుడైతే మనకి చూసుకుంటే ఫ్యాబ్రిక్ అంతా కూడా ప్యూర్ కాటన్ అని చెప్పొచ్చు. లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. మనం స్టిచ్ చేసుకునే అయితే కనుక లైనింగ్ అయితే ప్రొవైడ్ చేసుకుంటాం మనం. బట్ అయితే ఇదే మనం ఆన్లైన్లో పర్చేస్ చేస్తున్నాం కాబట్టి అయితే వాళ్ళైతే స్టిచ్ చేయలేదు అనమాట. లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. కాకపోతే మరీ అంత పలచగా లేదు, కాకపోతే ఏంటంటే చాలా లైట్ వెయిట్గా ఉందన్నమాట. ఓకేనా? మన క్లాత్ మనం వాటర్లో అది ఒకసారి వాష్ చేయగానే మనకి అది థిన్ అయిపోద్ది అనుకోండి, అది ప్రాబ్లం లేదు. దీంట్లో హైలైట్ ఏంటంటే చున్నీ అయితే చాలా బాగుందండి. 2 సైడ్స్ వేర్ చేస్తాం కాబట్టి మనం ఎప్పుడు కాటన్ డ్రెస్కి ఎప్పుడు కూడా సింగిల్ సైడ్ వేసుకోము, డబుల్ సైడ్ వేసుకుంటాం కాబట్టి చాలా పొడవు ఉంటేనే బాగుంటుంది అనమాట. అందులో కలర్ కాంబినేషన్ వచ్చేటికి చాలా హైలైట్ అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది ఏంటని కాంబినేషన్లో కామెంట్ చేసాను. ఒకసారి వేసుకొని చూపిస్తాను, అసలు డ్రెస్ ఎలా ఉంది ఏంటనేది ఒకసారి చూసేసుకోండి. ఫ్యాంట్ కూడా చాలా ప్రీమియం క్వాలిటీ వచ్చిందండి. చాలా కంఫర్ట్ జోన్లో ఉందన్నమాట ప్యాంట్ అనేది. నేను ఎందుకంటే ఇప్పుడు నా బాడీ సైజ్ LM అయినా సరే నేను XL ఎందుకు తీసుకుంటాను అంటే ప్యాంట్ గురించి ఎక్కువ తీసుకుంటూ ఉంటాను, ఎందుకంటే కొంచెం ఫ్రీగా ఉండాలని చెప్పేసి. అందుకని చెప్పేసి నేను అది అలా ప్రిఫర్ చేస్తాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటికి చాలా బాగుంది, ప్రీమియం క్వాలిటీలో ఉంది. ప్యాంట్ ప్లాజా టైప్లో వచ్చింది, చాలా కంఫర్ట్గా ఉంది. ఎవరైనా సరే తీసుకోవచ్చు అనమాట. ఒకసారి వేసుకొని చూపించేస్తారు అలా ఉంది ఏంటో ఒకసారి చూసేయండి. ఓకేనా? ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉందండి. కలర్ కాంబినేషన్ చూసారు ఎంత బాగుందో, చాలా గుడ్గా ఉంది. XL కాబట్టి కొంచెం నాకు లూజ్గానే ఉంటుంది, బట్ హ్యాండ్స్ టైట్గానే ఉంటే బాడీ అయితే లూజ్ ఉంటుంది. అది మనం స్టిచ్ చేయించుకోవాలి. బట్ మీరు ఏదైనా సైజు ఉంటే కనుక మీ ప్యాంట్ అండ్ టాప్ రెండు కూడా ఒకటే సైజు ఉంటుంది అనుకుంటే మీరు ఏ సైజ్ అయితే ఆ సైజు బుక్ చేసేసుకోండి. ఓకేనా? లేదనుకుంటే కొంచెం పెద్ద సైజు బుక్ చేసుకోండి ప్యాంట్ కోసం, కంఫర్ట్గా కావాలనుకుంటే. నేను చెప్పేది అర్థమవుతుంది అనుకుంటాను మీకు. ఓకేనా? అండ్ నెక్స్ట్ మనకి ఏదైతే టాప్ ఇచ్చారో అది మనకి ఎడ్జ్లో కొంచెం ఇచ్చారనమాట. ప్యాంట్ ఐ కలర్ అయితే ఇచ్చారో అది చున్నీకి ఇచ్చారనమాట ఫ్రంట్ సైడ్. మనకి పళ్ళు టైప్లో ఏమో మనకి టాప్ అయితే ఏది ఉందో అది ఆ కలర్ అయితే ఇచ్చారు. చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ విషయానికి చాలా గుడ్ అని చెప్పొచ్చు అండి. ప్యాంట్ విషయానికి వచ్చేటికి చాలా కంఫర్ట్గా ఉంది. ఆల్రెడీ నేను లోపల ఇంకో ప్యాంట్ మీద ప్యాంట్ వేసాను అనమాట. నేను బ్లూ కలర్ డ్రెస్ మీద ప్యాంట్ మీద వేసాను, చాలా లూజ్గా ఉందని చెప్పేసి ఆ ప్యాంట్ మీద ప్యాంట్ వేసాను, జస్ట్ అంతే, ఏం లేదు. చాలా లూజ్గా ఉంది డ్రెస్ అయితే కనుక ఒకసారి వాష్ చేసుకున్నా లేకపోతే కనుక మీరు బాడీ సైజ్ చేసుకున్నా సరిపోద్ది. ఎందుకంటే కాటన్ డ్రెస్సులు మరీ అంత టైట్గా వేసుకుంటే చాలా దరిద్రంగా ఉంటాయి అనమాట. కొంచెం లూజ్గానే ఉండాలి, లూజ్ ప్రిఫర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి చాలా బాగుంది డ్రెస్. నేనైతే దీని లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, చూసుకోండి. దీంతోపాటు నేను మొన్న చూపించిన 2 డ్రెస్సెస్ కూడా చూడండి, చాలా బాగున్నాయి. అందులో ఒక డ్రెస్ అయితే నేను ఉంచేసుకున్నాను అనమాట. ఇంకో డ్రెస్ ఏంటంటే M సైజ్ ప్యాంట్ ఇచ్చారు కాబట్టి అది వెనక్కి పంపించేసాను, వైట్ కలర్ది. అండ్ నేను ముక్కుపడం కలర్ డ్రెస్ అయితే అది ఉంచేసాను అనమాట నేను. ఎందుకంటే ఇంక ఈ వింటర్ సైజ్ అయిందంటే ఇంకా మనకు వచ్చేది అంత సమ్మర్ సీజన్ కాబట్టి కాటన్ డ్రెస్సెస్ ముందు తీసుకుని పక్కన పెట్టుకుంటే మనకు మంచిదని చెప్పేసి నేను తీసుకున్నాను అనమాట. నెక్ వచ్చేటప్పుడు హైలైట్ అండి, ట్రెండింగ్ వైజ్గా ఉందన్నమాట మనకి.
ఓకేనా. ఆ డ్రెస్ కూడా ఒకసారి నేను మీతో షేర్ చేసుకుంటాను, అది కూడా చూసేయండి. చూసేసి అది కూడా నచ్చింది అనుకుంటే తీసుకోవడానికి ట్రై చేయండి. అదైతే చాలా కంఫర్ట్గా ఉంది. సేమ్ ఫ్యాబ్రిక్, కాటన్ ఫ్యాబ్రిక్, చాలా స్మూత్గా ఉందన్నమాట. చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. అస్సలు మిస్ చేసుకోవద్దు ఇలాంటి డ్రెస్సెస్. మళ్ళీ మనకి ఇప్పుడు న్యూగా లాంచ్ చేసినప్పుడు తీసుకోకపోతే కనుక మళ్ళీ ఓల్డ్ స్టాక్ అయిపోతే బాగోదన్నమాట. ఇదన్నమాట నెక్స్ట్ డ్రెస్ నేను చూపిద్దాం అనుకున్నది. ఆల్రెడీ చూపించాను, మీరు ఎవరు రీచ్ అవ్వాలని చెప్పేసి నేను మళ్ళీ రీచ్ అవ్వాలని చెప్పి చూపిస్తున్నాను అనమాట. దీనికి కూడా నెక్ అయితే హైలైట్ ఇచ్చారు, ట్రెండింగ్ సెట్ చేశారనమాట. దీనికి నెక్ హైలైట్ ఇచ్చారు. 2 కూడా అలాగే వీనెక్ టైప్లో ఇచ్చారు, కానీ మధ్యస్థం మీడియంగా ఉంది. మరి అంత డీప్ నెక్ అయితే ఏం కాదు. బ్యాక్ సైడ్ అంతా ఓవరాల్ క్లోజ్ అనమాట. అండ్ దీనికి ఏంటంటే మధ్యలో మిర్రర్ వర్క్ ఇచ్చారనమాట. వాళ్ళ హ్యాండ్తో స్టిచ్ చేసినట్టున్నారు. ఇది కూడా చాలా బాగుందండి, అందుకనే ఉంచేసుకున్నాను అనమాట. నేను ఆల్రెడీ దీంతో పిక్స్ తీసుకొని నేను ఫేస్బుక్లో అట్లా అప్లోడ్ చేసినట్టున్నా. ఎవరికన్నా కావాలనుకుంటే చూసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి చున్నీ. ఎప్పుడు కూడా కాటన్ డ్రెస్సెస్లో హైలైట్ ఏంటంటే మనకి చున్నీస్ అనమాట. చున్నీస్ చాలా బాగుంటాయి. అసలు దుప్పట్ట అసలు హైలైట్ అని చెప్పొచ్చు. అలా ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి. ప్రీమియం క్వాలిటీ డ్రెస్సెస్ టైప్లో ఉంటాయి అనమాట. చాలా కంఫర్ట్గా ఉంటుంది మనకి వేసుకోవడానికి కూడా. మనం వేసుకొని బయటకు వెళ్ళినప్పుడు కూడా చాలా కంఫర్ట్ జోన్లో ఉన్నట్టు ఫీలింగ్ ఉంటుంది అనమాట. కాటన్ డ్రెస్సెస్ వేర్ చేసిన వాళ్ళు ఎవరు కూడా వేరే ఏది కూడా ప్రిఫర్ చేయరు, ఎందుకంటే అంత బాగుంటుంది కాబట్టి. ఓకేనా, మరి అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ డ్రెస్సెస్ లింక్స్ అయితే నేను ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, చూసేయండి. ఓకేనా, మరి అయితే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. థ్యాంక్ యూ.